We often think about where we are going, chasing places, chasing goals. ప్రతిసారి మనం అదే అనుకుంటాం, డెస్టినేషన్ మనకి ఏదో ఒక మీనింగ్ ఇస్తుంది అని. బట్ సమ్టైమ్స్ ఈవెన్ ఫర్గెట్ దట్ ద జర్నీ ఇట్ సెల్ఫ్ ఈస్ హాఫ్ ద స్టోరీ. అసలు జర్నీని మర్చిపోని విధంగా ఏం చేస్తుంది? రోడ్డు కాదు, లేదు అంటే మనం వెళ్ళి చూసే సన్సెట్ కూడా కాదు, మనం ఎవరితో వెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్. బికాస్ when you are with the right people, right company, even the longest path feels short. చాలా దూరాలు కూడా తక్కువ దూరం అనిపిస్తుంది. ఈవెన్ ద టఫెస్ట్ క్లైంబ్ ఫీల్స్ లైటర్. ఆలోచించండి, మనం చాలాసార్లు మనకి నచ్చిన కంపెనీతో బయటకు వెళ్ళి ఉంటాం. ఆ టైంలో మనం వెళ్ళే రోడ్డు కోసం పట్టించుకోము, వెళ్తున్న ప్లేస్ కోసం పట్టించుకోము. కానీ వాళ్ళతో మాట్లాడిన కాన్వర్జేషన్స్ మాత్రం ఇంకా గుర్తుంటాయి. వాళ్ళతో వేసిన సెటైర్లు, వాళ్ళతో నవ్వుకున్న ముచ్చట్లు ఇంకా గుర్తుంటాయి. ఒక్కొక్కసారి డెస్టినేషన్ ఫేడ్ అయిపోవచ్చు, బట్ ద బాండ్ రిమైన్స్. ఒక్కొక్కసారి సన్సెట్ అనేది బ్యూటిఫుల్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి కలర్స్ వల్ల సన్సెట్ అనేది చాలా బాగుండొచ్చు, కానీ మిగతావన్నీ అలానే ఉంటాయి. ఎందుకు అంటే మనం ఆ మూమెంట్ని ఎవరితో షేర్ చేసుకుంటున్నామండి. అదే మనకున్న డిఫరెన్స్, లైక్ మూమెంట్ అండ్ మెమరీ. ఆ మూమెంట్లో ఆ సన్సెట్ బాగుండొచ్చు, కానీ ఆ పర్సన్తో మనం షేర్ చేసుకున్న మెమరీ మాత్రం మనతో అలానే ఉండిపోదు. అక్కడికి ఎలా వెళ్తావు? వేరే ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీర్. అలాగే మా అమ్మకి నేను ఒక్కడనే తొడికిండు రే. ఏం చెప్తావు? చదవలేదు మా వీడు అందుకే పెట్టాడంటావా? వీడు అందుకే ఇది పెట్టాడంటావా? నేను వచ్చా. So maybe the real meaning of traveling is not just about where you arrive. It's about how the journey changes. So maybe ట్రావెల్ చేయడం అంటే దాని యొక్క రియల్ మీనింగ్ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది కాదు, ఆ జర్నీ నిన్ను ఎలా మారుస్తుంది అని. అండ్ ఆ జర్నీలో నీ మార్పుని ఎవరు విట్నెస్ చేస్తున్నారు అని. బికాస్ at the end of the day, the company will always matter more than the journey or the destination. This is just the beginning. Welcome to our journey.